హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంత్రాలయంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం చూద్దాం. ఇది కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది. ఆలయంలోనికి వెళ్దాం రండి. ఎంట్రన్స్లో రాముడి విగ్రహం ఉంది. ఆలయ ప్రాంగణంలోకి వెళ్దాం రండి. ఆలయం ముందున్న ప్రదేశం చాలా విశాలంగా ఉంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. రెండు వైపుల గోడల మీద వివిధ రకాలు అయిన చిత్రాలను చూడొచ్చు. ఇక్కడ మనం ఎంట్రన్స్ చూస్తున్నాం. ఇక్కడ లోపలికి రాగానే పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఎడమ వైపు గోడల మీద దశావతారాలకు చెందిన వివిధ చిత్రాలు మనం చూడొచ్చు. మత్స్య అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, రామకృష్ణ అవతారాలు మనం చూడొచ్చు. గుడిలో జరిగే కార్యక్రమాలు భక్తులు చూడడానికి బయట డిస్ప్లే ఏర్పాటు చేశారు. అలాగే కుడివైపు గోడల మీద రాఘవేంద్ర స్వామికి చెందిన వివిధ చిత్రాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడంతా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. ప్రతిరోజు ఇక్కడకు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మన రాష్ట్రం నుంచే కాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. సాయంత్రం 5 గంటలకు మేము ఇక్కడికి చేరుకున్నాం. విశాలమైన ప్రదేశం, చల్లని వాతావరణం మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ గోడల మీద చిత్రాలు ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకి వెళ్ళాం. ఇది చూడడానికి బిల్డింగ్ లా కనిపిస్తుంది. ఇలా నడుచుకుంటూ ఎంట్రన్స్ వద్దకు చేరుకున్నాం. ఈ మండపం కూడా చాలా అందంగా ఉంది. ఇక్కడ ఉన్న స్క్రీన్లో ఆలయం లోపల జరిగే కార్యక్రమాలు మనం చూడవచ్చు. ఇక్కడ కనిపించిన గేటు నుంచి లోపలికి వెళ్ళాం. లోపల భాగంలో గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఖాళీ ప్రదేశం ఉంది. ఇక్కడ మనకు మండపంలా కనిపిస్తున్నది రాఘవేంద్ర స్వామి వారి మఠం. దీని చుట్టూ మేము 3 సార్లు ప్రదక్షిణం చేశాం. చుట్టూ ఉన్న మండపాలలో గోల్డ్ కలర్లో శంకు చక్రాలు, చాలా రకాలు అయిన దేవుడి విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. తర్వాత స్వామివారి ఆలయంలోనికి వెళ్ళాం. లోపలికి మొబైల్ ఫోన్లు అలో చేయడం లేదు. ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు జెంట్స్ షర్టును తీసి లోపలికి వెళ్ళే ఆచారం ఉంది. లోపల వైపు కూడా డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం అన్ని వైపులా డిస్ప్లేలు చూడొచ్చు. చాలామంది భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
ఈ మఠం లోపల భాగంలో రాఘవేంద్ర స్వామి వారి జీవ సమాధిని మనం దర్శించుకోవచ్చు. దర్శనం అయిపోయాక మేము బయటకు వచ్చాం. గుడికి ఉత్తరం వైపు తుంగభద్రా నది మనం చూడవచ్చు. గుడి పక్కన కూడా ఒక మ్యూజియం ఉంది. దీనిలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం చూడవచ్చు. అవి చూసిన తర్వాత గుడి ముందు వైపుకి వచ్చాం. సాయంత్రం 6 గంటలు అవగానే ఈ ప్రాంగణం మొత్తం లైటింగ్ ఆన్ చేశారు. ఈ లైటింగ్ మనకి కనిపిస్తుంది చూడండి. పింక్ గోల్డ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ లైటింగ్ ఒక స్పెషల్ ఎఫెక్ట్గా చెప్పుకోవచ్చు. ఈ లైటింగ్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ లైటింగ్ చూస్తూ చాలా టైం ఇక్కడే గడిపాం. ఈ ప్లేస్ మొత్తం లైటింగ్లో చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీకు కూడా వీలైతే ఒకసారి మంత్రాలయాన్ని దర్శించండి. 2 hours ఇక్కడే టైం స్పెండ్ చేశాం. మంత్రాలయం చాలా బాగుంది కదూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గంట కొడతాం మర్చిపోకండి. థ్యాంక్ యూ.